సో ఒకటి మీ మీ ఉద్దేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఈ టర్మ్ లో సాధ్యమా? ఇప్పుడు మీరైతే 8th కోర్టులో అయితే కేసు నిలవదు అంటారు, అంతే కదా? రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నది కాబట్టి నిలవదు అంటారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళ అనుభవం ఉన్నటువంటి పార్టీ, కొత్తగా వచ్చిన ప్రాంతీయ పార్టీ కాదు, అనుభవం లేని పార్టీ కాదు, 100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి చరిత్ర పార్టీ, దేశాన్ని పాలించిన పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ. వాళ్ళు ఏ న్యాయ నిపుణులతోటి ఏ ఆధారంగా వాళ్ళు ఏ ప్రాతిపదిక పైన వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిండ్రో దాని ప్రకారంగా వాళ్ళు చేయాలి కదా. మరి మమ్మల్ని అడిగితే ఎట్లా చెప్పండి? అంటే మిమ్మల్ని అడుగుతా అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, కేంద్రం చేయట్లేదు, మేమేం చేయాలి? లేకుంటే ఈ లాస్ట్ ఆప్షన్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తామంటున్నారు, లేదా రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత సాధ్యం అంటారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత సాధ్యం అంటారు. ఇంకా నేను రాహుల్ గాంధీ గారు చూసిన తెలంగాణనే ఆదర్శవంతం అని చెప్పి దేశానికే రోల్ మోడల్ అని చెప్పి మాట్లాడినట్టుగా వీళ్ళు చెప్పుకుంటారు. ఏం రోల్ మోడల్ చెప్పాలి భరత్ గారు? వీళ్ళు ఏం చేశారని చెప్పి రోల్ మోడల్ ఉంటది. సర్వే తెలంగాణ సర్వే దేశానికి కూడా ఆదర్శం అంటారు. కేబినెట్ మంత్రిని వేసినవా? ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తేవా? లేకపోతే ఈ నామినేటెడ్ పదవులలో ఏమైనా ఇస్తేవా? ఏం చేసినావు చెప్పండి మీరు? నీ చేతులున్నా నువ్వు చేయలేదు, నువ్వు అక్కడ నువ్వు ఈ కేంద్రం మీద. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏ రూపంలో కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని గుర్తుపెట్టుకో. కాదు, సర్వే పట్ల మీరు సంతృప్తిగా లేరా? సర్వే చేసిన వాళ్ళు గతంలో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసింది, ఇప్పుడు ఈ సర్వే చెప్పండి. సర్వే ఎవరు చేస్తారు? వాల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా చెప్పండి? స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తారా సర్వే? దీనికోసం స్పెషల్ గా ఏర్పడినటువంటి సంస్థ అవుతుందో వాళ్ళు మొత్తం ఇంటిని వాళ్ళే చెప్పిండ్రు. ఒకసారి సర్వే చేస్తే ఎవరు మాకు సహకరిస్తలేరు, మాకు సరిగ్గా లెక్కలు వస్తలేవు అని చెప్పి నేను చెప్తున్నా, వాళ్ళే చెప్పింది కదా. భరత్ గారు యాదకుందా మీకు? అవును, అంటే 96% మంది ఇచ్చారు, 4% ఇవ్వలేదన్నారు. 42% ఉంది. బీసీల జనాభా అంటే లొల్లి అయింది, మళ్ళీ మీరు సవరిస్తామన్నారు, మళ్ళీ చేస్తామన్నారు. అంటే ఇంత తప్పుల తడుకో మనకు అర్థమవుతుంది. అంటే కమిట్మెంట్ కావాలి భరత్ గారు, కన్విక్షన్ కావాలి భరత్ గారు. ఇవాళ వాళ్ళు చేయాలనుకుంటే నిజంగానే దానికి ఒక కమిటీ వేసి, ఒక కమిషన్ వేసి, దానికి డబ్బులు ఇచ్చి, దానికి ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల మంచిగా వాళ్ళు టైం ఇచ్చి ప్రాపర్ పద్ధతి తెచ్చి నువ్వు చేస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కానీ నువ్వు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించ చెప్పండి. ఒకటే అంటది. ఇవాళ మీకు ఒక మాట చెప్తున్నా, 50% మించి రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పేది చెప్తా ఉన్నదో ఇదే చట్టం. కానీ నార్త్ ఈస్ట్ లో 70% రిజర్వేషన్ ఉంది, 90% రిజర్వేషన్ ఉంది కదా. ఓకే, 90% చెప్పండి. అంటే అది గిరిజనులకు సంబంధించి అనుకుంటా, మోస్ట్లీ ఎస్టీ ట్రైబల్ వాళ్ళ జనాభా ప్రకారం ఉన్నది. అందుకనే నీకు సేమ్ అట్లనే ఇలా ఓబీసీల విషయంలో కూడా నువ్వు కనుక సపోర్టివ్ స్ట్రక్చర్ సరిగ్గా ఉండి, ప్రాపర్ స్టాటిస్టిక్స్ కనుక ఉండి వాళ్ళ కనుక కన్విన్స్ అయితే తమిళనాడు లెక్క మనకు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేసేది ఉండే? సర్వే ఎట్లా చేసేది ఉండే? ఇప్పుడున్న సర్వేలో తప్పులేంది మీకేమనిపించాయి? మీరు తమిళనాడు ఈ 69% రిజర్వేషన్ ఇప్పుడైతే నడుస్తా ఉందో దానికోసం ఒక 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శంకరనా ఎవరితో వాళ్ళ నాయకత్వంలో వేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు అనేది నేను ఇప్పుడే చెప్పలేదు. వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు మొత్తం ప్రతి ఇంటిని జల్లబట్టి ప్రతి లెక్క తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి కొన్ని కులాలు ఈవెన్ ఎస్టీల కంటే కూడా వెనుకబడి ఉన్నాయని చెప్పి వాళ్ళు భావించింది కాబట్టి ఇవ్వలేదు కదా. ఇవాళ అనేక బీసీలు ఉన్నాయండి. ఇప్పుడు అడకతింటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎస్టీల కంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో ఎవరు ఎక్కారండి? అనేక రామజోగులు ఉంటది, పెద్దమ్మలు ఉంటది, ఒక 33 కులాలు ఉన్నాయండి. వాళ్ళకి అడ్రస్ లేదు, నేను వాళ్ళకి కుల సర్టిఫికేట్ లేవు. సంచార జాతులు బీసీలో కులాలు ఉంటాయి. పెద్దమ్మలు, ఇవాళ కాకిపడగలు, మీకు గంగిరెత్తులు, వీళ్ళంతా బీసీల కింద వస్తారు. 33-34 కులాల దాకా ఇవాళ వాళ్ళకు నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత వాళ్ళ కుల సర్టిఫికేట్ ఇప్పించే కొంతమందికి, కొన్ని కులాలకు పాపం ఆ కులాన్ని వాళ్ళు గుర్తించకపోతే, సర్టిఫికేట్ పొందకపోతే వాళ్ళు చదువుకోవాలనుకుంటే వేరే కులం వాళ్ళ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు చదువుకున్నారండి. నేను వచ్చినాక ఒక 30-40 రోజులు కష్టపడితే గానీ వాళ్ళ కుల సర్టిఫికేట్ ఇవ్వలేకపోయినా గుర్తుపెట్టి. అందువల్ల బీసీలు అనగానే ఎస్టీల కన్నా పెద్దోళ్ళు అని, ఎస్టీల కన్నా పెద్దోళ్ళని కాదు, వాళ్ళకంటే అలవస్థానంలో ఉన్నాయి.
ముందుకు వస్తుంది. పీసీఆర్ మిగతా జూమ్ ఎవరైనా అయితే లాగౌట్ చేయండి వాళ్ళని. ఎస్ రాజేందర్ గారు, ఒకటి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రోజులో సర్వే చేసింది, ఇప్పుడు దానికంటే మాది బెటరే కదా అంటారు. అప్పుడు మీరే ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటా. తప్పల తడక అని చెప్పి తీసుకపోయి అడికెక్కిచ్చిండు. బయట పెట్టిలా మళ్ళీ ఎప్పుడైనా బయటకు వచ్చిందా చూసిందా మీరు? ఏది కేసీఆర్ సర్వే ఎప్పుడైనా బయటకు వచ్చిందా? దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామా? నేనే ఆర్థిక మంత్రిని. అన్ని ఇట్లా కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో పెట్టేట్టున్నారు. అప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లోనో ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉండేది. ఇప్పుడు మళ్ళొకసారి తీర్చుడు మొత్తం అవన్నీ కూడితే తెలంగాణ జనాభా ఎంతైందో ఒకసారి చూడు. 114% వచ్చినట్టుంది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అని గారు. ఇవన్నీ మాట్లాడుతున్నాను నేను. అది మాత్రం తప్పుల తడక ఉన్న జనాభా కంటే ఎక్కువ వచ్చిన ఏది కేసీఆర్ చేసిన దానిలో మొత్తం తప్పులు తడక. కానీ జనాభా అప్పుడు 3,70,00,000 వచ్చిందా టోటల్? చాలా ఎక్కువ వచ్చింది. ఓకే, అంటే ఒకటే రోజులో చేయడం వల్ల జరిగిన ప్రాబ్లం అది సాధ్యమైద్దా అండి? ఓ అన్నాడు కేసీఆర్ గారి మీద విపరీతమైన నమ్మకం ఉండే దుబాయ్ లో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, మలేషియాలో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, వింటున్నా ఏదో మాది జరుగుతుందట అని చెప్పి ఇచ్చిండ్రు. ఇవన్నీ దాని లోతులోకి పోకూడదు కదా ఎందుకు? ఓకే మరి మంచిది. ఒకటి ఫైనల్ గా ఇప్పుడు బీసీలకు సంబంధించి మీరైతే క్లియర్ గా 8th లో నిలబడదంటారు. సో తమిళనాడు తరహాలో చెయ్యాలి అంటారు. చేయాలంటే 1-2 years పడుతుంది, ఇంకా 2 సంవత్సరాలు అంటే మరి. ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర ఈ కోర్టును కనిపించేసేంత సమాచారం కనుక ఉంటే సక్సెస్ అయిద్దా లేదా అని వాళ్ళు చెప్పాలి. ఈటల నారాయణ గారు మాట్లాడేది కానీ ఇతర న్యాయ నిపుణులు మాట్లాడేది కానీ ఇదంతా బక్వాస్, ఇదంతా తప్పు, మీరు వీళ్ళని నమ్మకండి అని మీరు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇగో తప్పకుండా 8వ తారీఖు నాడు కోర్టుకు పోయినప్పటికి కూడా మనమే నెగ్గుతాం, 42% రిజర్వేషన్లు మేము ఇచ్చింది 100కు 100% కరెక్ట్, రాజ్యాంగ బద్దంగా ఉన్నది, దీన్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే కోర్టు స్టే ఇవ్వలే కదా హైకోర్టు, అందుకని నోటిఫికేషన్ ఇచ్చాం, స్టే ఇస్తుండే జీవోలో తప్పు ఉంటే అని అంటారు. మీరు ప్రాపర్ స్టాటిస్టిక్స్ తో రండి, సమాచారంతో రండి. మీరు ముఖ్యమంత్రి మీరు గవర్నమెంట్ అడిగి చెప్పమని చెప్పిండు వాళ్ళ అడ్వకేట్ జనరల్. అవును, గవర్నమెంట్ అందుబాటులో అంటే 8వ తారీఖు వేసిండు. వాళ్ళు వేసినప్పుడు ఏమన్నారు, మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు కానీ మాకు చెప్పకుండా మాత్రం ఏం చేద్దాం ఒక మాట చెప్పింది. 8వ తారీఖు నాడుకి ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కదా, పండుగల హాలిడేస్ కాబట్టి పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 1 కేసు గెలిచినట్టు ఇది కూడా గెలుస్తాము హైకోర్టులో మేము మేనేజ్ చేసుకు ఈ కేసు గెలుస్తామని చెప్తున్నారు. అది వేరు ఇది వేరు కదా, దాని పోలికుందా? కానీ భూల పంచాయతీ లేకపోతే ఇది ఉద్యోగాల పంచాయతీ. ఇది మొత్తం రాజ్యాంగానికి లోబడి జరగాల్సిన పని కదా. ఇది రాజ్యాంగానికి లోబడి ఒక జడ్జి గారికి ఏదని చెప్పుకోవడం వల్ల సహకరిస్తే పని కూడా కాదు కదా ఇది. మరి రాజ్యాంగానికి లోబడి అంటే ఎట్లా? ఇప్పుడు దీన్ని ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యప్రదేశ్ మోడల్ కొద్దిమంది సరే మాజీ ఐఏఎస్ అధికారి పి నరహర్ లాంటి వాళ్ళు సజెస్ట్ చేసినట్టున్నారు. ఎట్లా మరి మీరు ఏ మోడల్ సజెస్ట్ చేస్తారు? నేను మళ్ళొకసారి చెప్తున్నా, నేను బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని చెప్పి బలంగా కోరుకునేవాడిని. దానికి ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాలు సపోర్ట్ చేసేవాడిని. మా పార్టీ కూడా దానికి వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏ మాట ఇచ్చిందో ఎట్లా చేస్తారో వాళ్ళు చెప్పమని చెప్పండి. నాకు తెలుసు నరహరి గారితో నేను ఒక 2-3 days ఈ ఇష్యూ మీద మాట్లాడిన. అసలు ఏంది రిజర్వేషన్ ఎట్లా అయింది అంటే ఆ మాట కూడా చూసినా అంత ఈజీ కాదు. ఓకే, అంతిమంగా అది కూడా 50% దాటలే. ఒకడ ఎక్కువ ఉన్నది, ఒకటి తక్కువ ఉంది, అంతా కలిసి రాష్ట్రంలో ఐజ్ హోల్ గా ఒక యూనిట్ కింద చూపించడం, జిల్లా ఐజ్ హోల్ ఒక యూనిట్ కింద చూపించడం, మండల ఐజ్ హోల్ గా చూపించడం, ఇవన్నీ చేసిండ్రు. ఏది చేసినప్పటికి కూడా వాళ్ళది మాత్రం 50% దాటలేదు. ఓకే, అంటే వాళ్ళు గ్రామ పంచాయతీ యూనిట్ జిల్లా యూనిట్ గా తీసుకున్నారు, కానీ మన దగ్గర ఆ లెక్కలు లేవు ఎక్కడెక్కడ ఎన్ని బీసీలు అన్నది. ఇప్పుడు నేను అవన్నీ చూసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అని చెప్తున్నా, అంత ఈజీ కాదు. నేను ఒకటే అంటున్నా అంటే నేను ప్రభుత్వాన్ని, అయ్యా మీరు ఏ ఎన్నికల షెడ్యూల్ అయితే మీరు విడుదల చేసిండ్రో, ఇగో మా ఎన్నికలు ఎవరు ఆపలేరు, ఇదంతా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాయని చెప్పి ఒక భరోసా ఇచ్చి మేము 9వ తారీఖు నాడు మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం, మీరంతా సమాయత్తంగా ఉండమని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పమని చెప్పండి. కానీ ఇప్పుడు పైసలు వేస్ట్ అయితే అందరి వేస్ట్ అయితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేస్ట్ అయితే బీఆర్ఎస్ బీజేపీ అందరు దావతులు ఇస్తారు కదా. ప్రతిపక్ష పార్టీల దగ్గర పైసలు ఎక్కడండి? బీజేపీ మా దగ్గర పైసలు ఎక్కడండి? ఇక్కడ చెప్పండి.
ఇప్పుడు వాళ్ళ అధికారం చెలాయించిన వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, వీళ్ళు అధికారం చెలాయిస్తున్న వాళ్ళు పైసలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పైసలు 11 ఏళ్ళ కేంద్రంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా. ఇక్కడ మేము గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరిదైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీయో లేదా బీజేపీ పార్టీ అంటలేదు, ఎవరి పైసల పైన పైసలు పోతాయి కదా, మంచిది కాదు కదా. నేను అందరి గురించి మాట్లాడుతున్నా, అందరూ పోటీ చేసే అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నా, అది వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ వరకు.